ఒక ఆమె కోదాడ నుంచి ఫోన్ చేసిందట. అమ్మగారండి, నేను మీ చర్చికి వద్దాం అనుకుంటున్నానండి, మాకు మిరేకల్ జరుగుతుందా? మీ చర్చికి వస్తే అద్భుతం జరుగుతుందా? మా చర్చికి వస్తే అద్భుతం జరుగుడు తర్వాత నీకైతే మస్తు బాధలు వస్తాయి. ఎందుకు బాధలు వస్తాయి చెప్పనా? నీకు దేవుడు వాక్యం ఇస్తే లోబడకపోతే ఇంకా బాధలు ఎక్కువైతాయి. నువ్వు లోబడ్డవనుకో, వెంటనే అద్భుతం ప్రారంభమవుతుంది. అది నిజం. దేవుని నుంచే వాక్యం తీసుకొని చెప్తున్నాం. దేవుని దగ్గర మీకు ఏం చెప్పాలనో దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యం తీసుకొని చెప్తున్నా. బుక్లో రాసిందంతా ప్రిపేర్ అయ్యి అదే చెప్పండి. నేను మీకు దేవుడి దగ్గర ఏ మాటలు చెప్పాలనో అవన్నీ దేవుణ్ణి అడిగి రాసుకొని, ఏ మాట ఎందుకు రాసిండు, ఏ మాట ఈ రాత్రి నేను ఎట్లా వివరించాలి, దేవుని దగ్గర అడిగి మరి మీకు చెప్తున్నా. ఈ మాటలకు లోబడితే అద్భుతం జరుగుతుంది. నువ్వు లోబడి చూస్తే మేలు జరుగుతుంది. నువ్వు ఏ విధమైన గొడవలో ఉన్నా, ఏ విధమైన సమస్యలో ఉన్నా, ఏ విధమైన బాధలో ఉన్నా, నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ వాక్యానికి లోబడ్డం నేర్చుకో. వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. పరిగెత్తకు. పరిగెత్తినవా ఫెయిల్ అయిపోతావు. పరిగెత్తి డబ్బులన్నీ దండగా అయిపోతాయి. తర్వాత దేవుని మీద విశ్వాసం లేకుండా పోతావు. కాబట్టి నీకు అప్పజెప్పినటువంటి సేవకుని నువ్వు వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆయన చెప్పే మాటలు, దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలు చెప్తాడు కదా, ఆ మాటలు జాగ్రత్తగా విని దేవుని నీతిని బట్టి నువ్వు నడుస్తే నీకున్న నింద పోతుంది, నీకున్న బాధ పోతుంది, నీకున్న కష్టాలు పోతాయి, నీకున్న వేదనంతా కూడా పోతుంది.